ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. నేను ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాను. అందుకే నేను విశాఖపట్నం స్టేషన్కి చేరుకున్నాను. ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాను. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ట్రైన్లో జర్నీ ఎలా ఉంటుందో అని. ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. వందే భారత్ జర్నీ విషయాలు, అలాగే వందే భారత్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఈ ట్రైన్ హైదరాబాద్లో మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి వైజాగ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1:50 అవుతుంది. మళ్ళీ వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఆఫ్టర్నూన్ 2:35కి స్టార్ట్ అవుతుంది. వైజాగ్ నుంచి 2 వందే భారత్ ట్రైన్స్ ఉంటాయి. మార్నింగ్ 5:45కి ఒకటి, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2:35కి ఒకటి. మార్నింగ్ 5:45 ట్రైన్ వైట్ అండ్ బ్లూ కలర్లో ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2:30 ట్రైన్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ట్రైన్ స్టేషన్కి వచ్చేసింది. ఇంజన్ పక్కనే మా కోచ్ C7 ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా నా సీట్ దగ్గరకు వచ్చి నేను కూర్చున్నాను. ట్రైన్ లోపల చూడడానికి చాలా బాగుంది. ట్రైన్ చాలా స్పేసియస్గా అండ్ క్లీన్గా ఉంది. ట్రైన్ సిట్టింగ్ కూడా చాలా బాగుంది. అలాగే లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది. ట్రైన్ ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయింది. కొంచెం కూడా డిలే లేదు. ట్రైన్ స్టార్ట్ అయిన 10 to 15 minutes తర్వాత వాటర్ బాటిల్ అండ్ న్యూస్ పేపర్స్ ఇచ్చారు. న్యూస్ పేపర్స్ 2 లాంగ్వేజెస్లో ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ పేపర్ తీసుకున్నా. వాటర్ బాటిల్ అండ్ న్యూస్ పేపర్కి మనీ ఏం తీసుకోలేదు, ఫ్రీగానే ఇచ్చారు. విండో గ్లాస్ నుంచి వ్యూ చాలా బాగుంది. నెక్స్ట్ ఇది గోదావరి రివర్. ఇప్పుడు వర్షాల కారణంగా రివర్లో చాలా వాటర్ ఉన్నాయి. నైట్ 8 అయ్యేసరికి ఫుడ్ ఇస్తున్నారు. ఇక్కడ మెనూలో నాన్ వెజ్ అండ్ వెజ్ ఆప్షన్స్ 2 ఉంటాయి. నేను టికెట్ చేసుకున్నప్పుడే నాన్ వెజ్ ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాను. టికెట్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఆప్షన్ పెట్టుకోలేకపోయినా ఇక్కడ ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ కాస్ట్ కొంచెం ఒకలాగే ఉన్నాయి. నేను నాన్ వెజ్ ఫుడ్ పెట్టుకున్నా కదా. నాన్ వెజ్లోకి 2 రోటీ, పప్పు కర్రీ, చికెన్, జీరా రైస్ అండ్ కర్డ్ ఫ్రై ఇచ్చారు. ఫుడ్ టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. సికింద్రాబాద్ వచ్చేసరికి నైట్ 11 అయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.